హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సికి సంబంధించి సోషల్ 2023-24 బుక్స్ ప్రకారం తయారు చేయబడ్డ డిఎస్సి మెటీరియల్ ఇది 6వ తరగతి పటాల అధ్యయనం మొదటి చాప్టర్. సో ఈ ఫుల్ పీడిఎఫ్ ఫ్రీగా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్లో అవైలబుల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ప్రాచీన మధ్యయుగ చరిత్ర 20 and 30 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో ఈ విధంగా చదివితే ఫాస్ట్గా అయిపోతుంది. ముఖ్య పదాలు: చిత్తుపటం లేదా స్కెచ్, ఖచ్చితమైన కొలతలు, దూరం లేకుండా ఊహజనితంగా చిత్రించబడ్డ రేఖాచిత్రం చిత్తుపటం. మ్యాప్, భూమి ఉపరితలంపై వివిధ ప్రదేశాల గురించి తెలియజేసే రేఖాచిత్రం. కార్టోగ్రఫీ, పటాల లేదా మ్యాపుల తయారీకి సంబంధించిన శాస్త్రం. చిహ్నాలు, మానచిత్రాల్లో వాడే గుర్తులు. ఇవి ప్రపంచ ప్రామాణికమైనవి, అంతటా ఒకే విధంగా ఉంటాయి. దిక్సూచి, దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం. పటాలు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. పటాలు తెలియజేసే విషయాలు: ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలైనవి పటాల ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు, ఇందుకు వివిధ పటాలను అధ్యయనం చేయాలి. వివిధ రకాల పటాలు: భౌతిక పటాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు మొదలైన భూస్వరూపాలను నిర్దిష్ట రంగులు, ఎత్తు పల్లాలతో సూచిస్తాయి భౌతిక పటాలు. రాజకీయ పటాలు, వివిధ దేశాల రాజకీయ విభాగాలు, సరిహద్దులు, రాష్ట్రాలు, జిల్లాలు, ముఖ్య పట్టణాలు మొదలైనవి రాజకీయ పటాలు సూచిస్తాయి. చారిత్రక పటాలు, ప్రాచీన సామ్రాజ్యాలు, వాటి విస్తరణ, కట్టడాలు, భవనాలు మొదలైన చారిత్రక అంశాలను చారిత్రక పటాలు తెలియజేస్తాయి. ప్రధాన దిక్కులు మొత్తం 4, మధ్యస్థ దిక్కులు 4. సో చూస్తే ఉత్తరం దిక్కు అనేది పైన ఉంటుంది, దక్షిణం దిక్కు అనేది కింద ఉంటుంది, కుడివైపు ఉండేది తూర్పు దిక్కు, ఎడమవైపు ఉండేది పడమర దిక్కు. సో ఇక్కడ ప్రధాన దిక్కుల మధ్య ఉండే 4 మూలల్ని మధ్యస్థ దిక్కులు అంటారు. ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి ఉంటే, సో తూర్పు దిక్కుకి ఇక్కడ అభిముఖంగా నిలబడి ఉన్నప్పుడు కుడి చేతి వైపు ఉండేవి దక్షిణం అవుతుంది, ఎడమవైపు ఉండేది ఉత్తరం అవుతుంది, వెనుక వైపు పడమర అవుతుంది, తూర్పుకి ఆపోజిట్ పడమర. సో ఇక్కడ తూర్పు దిక్కున సూర్యుడు మరియు కొండలు ఉన్నాయి. దక్షిణం వైపు, సో ఇది దక్షిణం వైపు ఉన్నది బావి, ఉత్తరం వైపు చెట్లు, పడమర వైపు ఇల్లు. సో తూర్పు దిక్కుకి అభిముఖంగా ఉన్నప్పుడు దిక్కుని ఒక స్థానం నుండి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున, ఉత్తరాన, దక్షిణాన లేదా పశ్చిమాన ఉంది అని అంటారు. సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. తూర్పు కుడివైపుకు, పడమర ఎడమవైపుకి ఉంటుంది. ఉత్తరం దిక్కుని బాణం గుర్తుతో సూచిస్తారు. భూమిపై గల వాస్తవ దూరాలను పటంలో చూపేటప్పుడు స్కేలు ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. పటం ఏ స్కేలులో తయారు చేశారో దానిపై రాసి ఉంటుంది. దీని ఆధారంగా పటంలోని దూరాన్ని కొలిచి భూమిపై గల వాస్తవ దూరం కనుగొంటాం. పటాల్లో స్కేలు అనే పదం ఉంటుంది. స్కేలు పటంలో ఉన్న 2 బిందువుల లేదా ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తి స్కేలు. స్టేట్మెంట్ స్కేలు, ఈ స్కేల్లో 1 సెంటీమీటర్కి 1 కిలోమీటరు మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాల్లో స్కేలుని సూచిస్తారు.
పై సరళమైన ప్రకటన స్కేలులో పటంలో ఉన్న రెండు ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే భూమిపైన వాస్తవ దూరం 1 కిలోమీటర్గా ఉంటుంది. సో ఇక్కడ 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ అనే ప్రకటనని తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. రెండు ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే పటంలో 1 సెంటీమీటర్ అయితే భూమిపై వాస్తవ దూరం 1 కిలోమీటర్గా ఉంటుంది. చిహ్నాలు. పటాలు చాలా చిన్నవి. వాస్తవంగా ఉన్న వాటిని అదే విధంగా చిత్రించలేము. పటాల తయారీలో చిహ్నాలను ఉపయోగిస్తాం. గ్రామాన్ని లేదా పట్టణాన్ని చుక్కలతో, వృత్తాలతో జిల్లా పటంలో చూపిస్తారు. సాధారణంగా పటాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. మనం కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాము. వీటిని సాంప్రదాయక చిహ్నాలు అంటారు. ఈ క్రింది మానచిత్రంలో చిహ్నాలు, స్కేలు, ఉత్తర దిక్కుని సూచించే బాణం గుర్తు ఉన్నాయి. సో ఇది ఉత్తర దిక్కుని సూచించే బాణం గుర్తు, నార్త్ డైరెక్షన్. సో ఇక్కడ స్కేలు ఉంది. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 మీటర్లు. సో చిహ్నాలు. సో ఇవన్నీ చిహ్నాలు. సో ఇక్కడ కూడా చూద్దాం. ఇది చెట్టు, ఇది చెరువు చిహ్నం, ఇది మట్టి రోడ్డు చిహ్నం, ఇది తారు రోడ్డు చిహ్నం, ఇది బ్రాడ్ గేజ్ రైలు మార్గం అయితే ఇది మీటర్ గేజ్ రైలు మార్గం, ఇది నివాస ప్రాంతాలు, ఇది చర్చ్, ఇది గుడి, ఇది మసీదు. పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం, పిఎస్ పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ రైల్వే స్టేషన్, పిఓ పోస్ట్ ఆఫీస్. సో ఇంగ్లీష్లో చూద్దాం. ఇది ట్రీ, ఇది ట్యాంక్, ఇది కచ్చా రోడ్, ఇది పక్కా రోడ్, ఇది మసీద్, ఇది టెంపుల్, ఇది చర్చ్, ఇది మీటర్ గేజ్ రైల్వే. పీటీఓ అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్, ఇది సెటిల్మెంట్ అంటే నివాస ప్రాంతాలు, ఇది బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe this channel.